శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నాన్వేషణ హిందూ మతాన్ని తిడుతున్నారు కదా, హిందువులే రేప్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అవును భయ్యా, ఇప్పుడే చెప్తున్నా భయ్యా, నాన్వేషణ గాడు వచ్చాడంటే కాల్ చేస్తాను భయ్య అండి. నాన్వేషణ గాడు ఇండియాలో అడుగు పెట్టాడంటే కాల్ చేస్తా. నాన్వేషణ గాడు బోడి గుండుగాడు, దేశ దిమ్మరి, గాలి గసై, పెళ్లి పెటాకులు ఏమీ లేవు, ఆడు మాట్లాడతాడు చూడండి. చూడండి కాబట్టి ఏంటంటే వాడు పక్క దేశం పోయి దాముకొని ఈ దేశానికి వస్తే కొడతారని చూడండి. అంటే దాముకుండా ఉంటే ఏమని అర్థం? నువ్వు తప్పు చేసినట్టు కదా. నువ్వు 10 మందిలోకి రాలేకపోతున్నావు, 10 మందిలోకి వచ్చి మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు ఏదో తప్పు చేసావు, అందుకనే నువ్వు ఆడిపోయి దాముకోనవు. అదేమనంటే పక్క దేశం అంట నేను ఇండియాకి రాను, ఆ దేశం వేస్ట్ అన్నాడు. కాబట్టి మన భారతదేశం గొప్పతనం తెలియదు, మూర్ఖుడు ఎదవ మూర్ఖుడాడు. ఆ గాలి గసాయి గాడికి ఏం అర్థం అవుద్ది? చా, ఇలాంటి వాడు గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. అయ్యో అమ్మో తప్పు. చూడండి ఎంత అన్యాయం, చూడండి సీతాదేవి ఎంత దారుణం, ద్రౌపది అబ్బా. చూడండి మన దేవుళ్ళని, దేవతల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పండగల్ని, మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. సరే ఓకే, అదే ఇండియాకి రాను అంటున్నావు అంటే ఏమని అర్థం? నువ్వేదో తప్పు చేసావని అర్థం. నీకు దమ్ము ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే నీకు ధైర్యం ఉంటే రా, 10 మందిలోకి రా, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. రాడు కాబట్టి అతను తప్పు చేశాడు కాబట్టి రాడు అతను. ఇంకోటి ఏంటంటే శివాజీ గారిని ఎన్ని మాట్లాడినాడు ఆ పెద్దయిన తాతయ్య, ఆ గరికపాటి తాతయ్య ఎంతోమంది మార్పులు రావాలని చెప్పి అని ఆయన కూడా అన్నాడు. కాబట్టి ఇదంతా కూడా తప్పే. ఆడు చేసేది తప్పు, ఆడు చేసే పనులన్నీ తప్పుడువే, తప్పుడు పనులు. రోజుకు ఒక అమ్మాయితో చేస్తాడు. అబ్బా ఎంత దారుణం అండి. 14 ఏళ్ల అమ్మాయితో కూడా ఉన్నానని చెప్పి చెప్తాడు. అబ్బా చూడండి ఎంత అన్యాయం. చూడండి 14 ఏళ్ళ చిన్న పాపను కూడా చెడిపేశాడా. నా దేశం ఏమైపోతుందండి? అలాంటి వాడు వచ్చాడంటే ఈ దేశం ఎలా ఉండాలా? ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. మా శివాజీ అన్నకి అదే అయ్యా చూడండి అయ్యా, అలాంటి వాడిని సపోర్ట్ చేయకండి. నేను నిన్నటి దాకా నాన్వేషణ పెద్ద ఫ్యాన్ నేను, కానీ నిన్నటి నుంచి వాడిని అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసా. దేనికి? నీ బిహేవియర్ బాగలే, నువ్వు మాట్లాడే మాట తీరు బాగలే, నీ పద్ధతి బాగలే, నీ ప్రవర్తన బాగలే. మారా రే, నాన్వేషణగా మారరా. ఏంద్రా మాట్లాడటం? చూడు నేను కూడా నేను రేనేసి ఆఖరికి చూడు. కాబట్టి శివాజీ అన్న మా పేదల పాలిట దేవుడు. శివాజీ గారు ఏమన్నాడండి తప్పైనా? అమ్మా షూటింగుల్లో బట్టలు ఇప్పుకోండి, బయట బట్టలు కప్పుకోండి అన్నాడు. అది కూడా తప్ప అండి? ఓకే కాబట్టి శివాజీ గారు ఏం చెప్పినా కూడా 10 మంది మంచి కోరుకునే అతను. సినిమా ఫీల్డ్గా ఒక పెద్ద ఆయన, 30 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో చేసి ఎన్నెన్నో క్యారెక్టర్లు, అన్నగా, తమ్ముడిగా, నాన్నగా, ఫ్రెండుగా, స్నేహితుడిగా, డైరెక్టర్గా, హీరోగా, విలన్గా, విలక్షణ నటుడిగా ఎన్నెన్నో క్యారెక్టర్ చేసాడు ఆయన. ఎవరి కోసం? మన కోసం. దయచేసి ఆయన చెప్పేదాన్న వినండి, మారండి. అది అవును మేడం, చూడండి ఎంత అన్యాయం అమ్మా. చూడండి అవును, దయచేసి చాలామంది అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం ఉండరు. తప్పమ్మా, అది మారండి అమ్మా, తప్పమ్మా. ఈ భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడండి అమ్మా, కాపాడండి. షాపింగ్ మాల్కి, పబ్లిక్ ప్లేసుల్లో అలా బట్టలు వేసుకో. చూడు మేడం, చూడండి ఆ మేడం కంటే మోడల్లా మీరు చెప్పండి. ఆమె కంటే నా గ్లామర్ మీరా? ఆమె కంటే యాక్టర్లా? అది కాదు మేడం, చెప్పండి మేడం 10 మంది. ఓకే సారీ మేడం. కాబట్టి దయచేసి మా చుట్టుపక్కల యాంకర్లు, మా ఆర్టిస్టులను చూసి మీరు మారండి దయచేసి. మీరు అలా చేయడం తప్పే కదా. అంటే మీరు బట్టలు ఇప్పుకొని 10 మందిలో పోతామంటే ఆ 10 మంది వచ్చి మీ మీద పడి గీకిరా? మరి చూపించేవాడు ఉంటే చూసేవాడు తప్ప చెప్పండి? చూపించేవాడికి తప్పు. స్టాప్. చూపిడితే నువ్వు చేసిన తప్పు. నీకు బట్టలు కొన్న డబ్బులు లేవా? నువ్వు అంత పేదరికి పరిస్థితి అన్నావా? లేదుగా. అంటే డబ్బులు ఎక్కువైనా ప్రాబ్లమేనా? ఇప్పేస్తావట.